సిటీ న్యూస్ కి స్వాగతం. ఇల్లందుల 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే కోరం కనకయ్య పలు శాఖల అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు గన్న ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తూ వస్తుందని, కానీ కేంద్ర ప్రభుత్వం నేడు మహాత్మా గాంధీ పేరిట ఉన్న ఉపాధి హామీ పథకాన్ని మరి ఎవరో తెలియని పేరిట ఏర్పాటు చేయడం ఆ మహానుభావుడు త్యాగానికి గుర్తింపు లేకుండా చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుందన్నారు. ఇల్లందు న్యాయస్థాన న్యాయమూర్తి స్వరూపం మాట్లాడుతూ ఎందరో పోరాట ఫలితం మన స్వాతంత్రమని, వారి పోరాటాలను గౌరవించేలా దేశం అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో అభివృద్ధి చెందాలన్నారు. అభివృద్ధితోనే ఆనాటి మహానుభావుల త్యాగానికి ఫలితం ఉంటుందన్నారు. ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు మాట్లాడుతూ 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించి అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించి దేశానికి స్వాతంత్రం తెచ్చారని ఆ మహానీయులందరినీ ఈ సందర్భంగా స్మరించుకుందామన్నారు. సిఐ సురేష్ మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలనలో అనేక అరాచకాలు, వెట్టి చాకరీ వంటి ఇబ్బందులు భారతీయులు ఎదుర్కొన్నారని, వారిని ఎదిరించి పోరాడి ఎందరో మహానుభావులు స్వాతంత్ర సంగ్రామంలో పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చారని ఆ మహానీయులందరికీ నీరాజనాలు పలుకుతూ వేడుకలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. డబ్బుగా మూలకుంటుందా డబ్బు నిలబడి బిల్లు అందరూ ఏంటంటే ఇది బాగా Good! Good! Rajendran! Salami! Jastra! Jaya Bharat Bhagya Vidhata Punjab Sindhu Gujarat Maratha Dravida Uttal Ganga यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आश्रमागे गाहे तव जय गाथा गण गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे शस्त्र जय भारत की जय भारत माता की माता की जय जय जवान जय किसान जय जवान जय किसान కొన్ని వందల సంవత్సరాలు అంటే రాజరిక వ్యవస్థ పోయిన తర్వాత బ్రిటిష్ రూల్ వచ్చినప్పుడు కూడా రాజరిక వ్యవస్థలో కొన్ని పద్ధతులు ఉండేవి. బహుశా మీ అందరికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. వెట్టి చాకరీ అనే ఒక వ్యవస్థ, జోగిని వ్యవస్థ, రకరకాల వ్యవస్థలతోటి ఎక్కడ కూడా రాజ్యాధికారం అనే ఆలోచన కూడా సామాన్యునికి రాకుండా వాళ్ళు ఇట్లా రూల్ చేశారు. ఆ సామంతులు కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఆ రకంగా రూల్ చేయడం వల్ల సామాన్యుడు సహజ సిద్ధంగా అంటే న్యాచురల్గా మనిషికి ఉన్న హక్కులు కూడా అనుభవించడానికి అవకాశం లేకుండా పోయేది. కాబట్టి నిజంగా ఏంటంటే ఈ 80 సంవత్సరాలు కాలంలో ఎంతోమంది త్యాగాల ఫలితం 200 సంవత్సరాలు ఎంతోమంది. ఇప్పుడు మనకు జనరల్గా ఒక మనిషి మాట అంటేనే వాడని పరిస్థితులలో ఒక మనుషుల ప్రాణాలను మొత్తం కోల్పోసినట్టు కాసుకుంటూ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకుంటూ
ఒక దేశ స్వాతంత్రం మనకు కల్పించిన ఆ మహనీయుల జ్ఞాపకాలను లేకపోతే వాళ్ళు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ మరింత ముందుకు ప్రపంచంలో అగ్రగామి అమెరికా ఎట్లనో అమెరికా కంటే ముందు అడుగులు వేయాలని దానికి మీ అందరూ అంటే అందరి సహకారం కావాలని మరి ఇల్లందుకూరు విషయంలో అంత సక్సెస్ఫుల్గా మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరిగ్గా ఇదే రోజు 1947 రోజు మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అంతకంటే ముందు ఒక 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ విశృంఖల దాని నుంచి మనం బయటపడి కరెక్ట్గా ఆగస్టు 14-15 అర్ధరాత్రి 1947లో స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి అది ఎందరో మంది త్యాగం చేస్తే మనకు వచ్చింది. వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర మన వీరులకు, స్వతంత్ర సాధన మన వీరులకు. गुड सावधान गुड सलामी शस्त्र गुड बाजू शस्त्र. श्रीमान गार्ड निष्क्रमण के लिए आज्ञा प्रदान करें. गुड बगल शस्त्र गुड सेंट्रिकल है ओके पिस्टल छल. అందరికీ ముందుగా 80వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. సో ఫస్ట్లీ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ గ్రేషియస్ ప్రజెన్స్ ఇన్ దిస్ అకేషన్. సో ఇది మనకి 1947 ఆగస్టు 15వ రోజున మనకి భారతదేశానికి ఫ్రీడమ్ అనేది రావడం జరిగింది. బ్రిటిష్ పౌరుల నుంచి మనకి ఈ విముక్తి లభించడం జరిగింది. ఇది మామూలుగా వచ్చిన ఇది కాదండి. ఎంతోమంది ప్రాణ త్యాగాలు, వాళ్ళ చాలా కష్టము, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత మనకు లభించినటువంటి ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ వేడుక. సో ప్రతి ఒక్కరూ మనం ఈ వేడుకను జరుపుకుంటూనే మన అభివృద్ధికి, అంటే ప్రతి రంగాల్లో భారతదేశం ముందుంది అని చెప్పేసి ప్రతి రంగాలలో మనం నిరూపించుకొని వాళ్ళకు మనం ఇచ్చే ఒకే ఒక గిఫ్ట్ ఏంటి అంటే భారతదేశం మనం అభివృద్ధి చెందితే వాళ్ళు చేసిన త్యాగానికి ఈరోజు మనకు ఫలితం ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఏ రంగాల్లో అయినా పర్వాలేదు, ఎవరెవరు ఏ రంగాల్లో ఉన్నా కూడా ఆ రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. సో ప్రతి ఒక్కరూ అది మనసులో పెట్టుకొని మీరు ముందుకు నడవడిక సాగించాలని నేను ఈ సందర్భంగా బాగా
ఇద్దరు సలీం సలీం ఇప్పుడు వెనక్కి రావా సెల్లు కనబడట్లే చేయనికి పెట్టు రవన్నా రవన్నా మీ సెల్ ఎవరు स्वतंत्र भारत की महात्मा गांधी की जवाहरलाल नेहरू की అందరికీ నమస్కారం. ఈరోజు సైలెంట్ అమ్మా వాయిస్ ఇస్తున్నారు. వచ్చి 80 సంవత్సరాలు జరిగే సందర్భంలో ఎల్లందు పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షుడు సూర్యం గారు, పట్టణ అధ్యక్షుడు రాము గారు అధ్యక్షులు పెద్ద ఎత్తున స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. మన దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తం కూడా ఏదైతే ఆనాడు మహాత్మా గాంధీ గారు కన్నటువంటి కలలు నెరవేర్చిన ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలు పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ, దేశంలో ఈనాడు బీజేపీ పరిపాలన చేస్తూ ఆనాటి బ్రిటిష్ వాళ్ళ కంటే పేద ప్రజల్ని, నిరుపేద ప్రజల్ని కొన్ని రాష్ట్రాల్లో నరకయాత్రలు దొరికిస్తూ బీభత్సం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి దానికన్నా ముందు స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో కలిసి పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశం కోసం, భారతదేశ ప్రజల కోసం
నిరంతరం ఆలోచన చేసి పేదల యొక్క సంక్షేమం, పేదల యొక్క అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకు తీసుకోవాలని లక్ష్యంతో పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పని పార్టీ చేయలే. మరి మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం ద్వారా భారతదేశ స్వతంత్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడిని పేరు పెట్టి ఈనాడు ఉపాధి హామీ నడిపిస్తుంటే అసలు ఎవరో తెలవనటువంటి ఒక వ్యక్తి పేరుతో ఈనాడు 100 రోజుల పని కార్యక్రమం చేసుకున్నాడు బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి దేశ ప్రజలు కూడా. మరి అది ఎంత దుర్మార్గమైన పని, వారి త్యాగాలేంటి, వారు చేసినటువంటి కృషి ఏంటి దేశం కోసం. మరి అదందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. మరి వారి పేరుతో ఉపాధి హామీ నడిపించడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక హక్కు ఉంది, అడిగే ఆలోచన ఉంది. అయిన సరే ఈనాటి బీజేపీ ప్రభుత్వం వారి పేరు మార్చి వేరే పేరుతో ఈనాడు ఆ పథకాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని మనం ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి మంత్రివర్గం ఆనాడు ఏదైతే ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో కులాలు మతాలు లేవు, అన్ని కులాలను కలుపుకొని ప్రయాణం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ చేయలే. ఈనాడు బీజేపీ పార్టీ చూస్తున్నాం, హిందుత్వం పేరుతో మైనారిటీలని, క్రిస్టియన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి వారు చేస్తున్నట్టు అరాచకాలు చూసి మరి అదేవిధంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ఆదివాసులు కూడా మరి రకరకాల ఇబ్బందులతో గురి చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి. మళ్ళా ఎన్నికలు వస్తే బీజేపీ పార్టీ తరిమి కొట్టే విధంగా ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ, దేశాన్ని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ చేయమని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎల్లందు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మనం పోరాటాలు ఆపొద్దు, బీజేపీని గద్దె దింపేదాకా ప్రయత్నం చేయాలి. వారైతే ఏదైతే కోరుకున్నారో మహాత్మా గాంధీ గారు వారి స్ఫూర్తిని ముందు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.